బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ బైకులు బంద్ అవుతాయన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పటాన్చెరులో పర్యటించిన ఆయన మసీదుకు పోయిన రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుని అల్లాను మొక్కడం లేదన్నారు. కనీసం అల్లా గురించి వారికి తెలియదన్నారు. తాగి పడుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలానే జరుగుతుందా? కేటీఆర్ చెప్పాలన్నారు. వినాయక చవితికి మైకులు పెట్టుకోవాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ కు రామజన్మభూమి గుర్తుకొస్తుందని ఫైర్ అయ్యారు. టికెట్ రాదు ఓడిపోతానే రాదనుకున్నాడు. మనందరినీ గ్యారెంటీ గెలుస్తాడనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వాలి. ఇక మళ్ళా కేసీఆర్ కు 100 కోట్లు 200 కోట్లు వరేసి టికెట్ వేసుకున్నాడు. అంతనే పైసలు నంబర్ టికెట్ వేసుకున్నారు. ఇక్కడ కనీసము తాగడానికి నీళ్ళు పటాన్ చెరువు అంటేనే పొల్యూషన్. ఈడికొచ్చి ఇల్లు కట్టుకోవడానికి జాగాలు కోవడానికే ప్రజలు భయపడే పరిస్థితి అలా పటాన్ చెరువులో ఉంది. ఎందుకంటే పొల్యూషన్. అవునా కదా? కాబట్టి ఇట్లా అనేక సమస్యలు. ఇలా ఒక మున్సిపాలిటీ తాగడానికి నీళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే 3 గంటలు పడుతుంది. నేను కెరణ నుంచి హైదరాబాద్ వచ్చానంటే పటాన్ చెరువు అంటేనే సిటీ అంటున్నారు. సిటీకి పక్కనే ఉన్న పటాన్ చెరువు నుంచి సిటీకి పోవాలంటే 3 గంటలు పడుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఏమైనా రోగం వస్తే కూడా మన హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ ఇలా బీజేపీ మనందరం గెలిపిరక ఇవాళ మియాపూర్ నుంచి ఇవాళ తెల్లాపూర్ కు రైల్వే స్టేషన్ రైలు నేను ఇస్తా. మియాపూర్